మన ముందు ఆయన నడుస్తూ ప్రతిక్షణం ఏ రోజు ఏ క్షణం కూడా ఆయన తీసి నా చేతిలో నేనున్నాను ఏమో మనకు గ్రహించి మన చుట్టూ ఆయన ఆవరించబడి ఏ తోడు లేని ఈ ప్రయాణం ఆయన అన్ని బంధాలుగా ఆయన మనకు ఇది మనల్ని ప్రేమించి ప్రతిక్షణము నేను నన్ను బలపరుస్తూ ఏర్పరుస్తూ ఆదరించి ఈ వారమంతా నేను ఎంతో ప్రేమించిన దేవుడు ఆయన. నీ వేలులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ కృపణ పోసుకుంటున్నాం. వెలుగులు ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా సింహాసనం మీద పొడిచిపెట్టారు. అయా తండ్రి ప్రభా హీలన పాలుగా మార్చబడిన బ్రతుకులను రెట్టింపు ఘనతతో సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టారు. మారాలంటే మా జీవితాలను ప్రభా మార్చి బాగు చేసి శుద్ధీకరించి అయా తండ్రి దినమున మాకంటూ ఒక విలువనిచ్చారు ప్రభా. అయా తండ్రి ప్రభా నీ మేలులన్నిటిని బట్టి ప్రభా నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో నీ ఎడల మా తలంపులు అంత ఉన్నతముగా ఉండగలరు. మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, నాకు నేనే తండ్రి ప్రభా నీ యొక్క దోషములను పాపములు నేను క్షమించున్నానని మీరు మాతో అన్నారు. అయ్యా తండ్రి ఎన్నోసార్లు మా బలహీనతను బట్టి మీకు ఆయాసాన్ని దుఃఖాన్ని మేము కలిగించినప్పటికీ కూడా అయ్యా తండ్రి ప్రభా గత నెలంతా కూడా ప్రభా నీ ఎదుట మేము నమ్మకంగా ఉండలేకపోయినప్పటికీ కూడా నీ ఎదుట మేము అయా నీ చిత్తానుసారంగా మేము నడవలేకపోయినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా మిమ్మల్ని మేము సంతోషపడలేకపోయినప్పటికీ కూడా అనువంత పరిశుద్ధత కూడా నీ ఎదుట మేము కనపరచలేకపోయినప్పటికీ కూడా వరకు గుడ్డలు బట్టి మా జీవితాన్ని మా నీతిని మాకంటూ అయా తండ్రి కృపను అనుగ్రహించి ఎందుకు పనికిరాని అభాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి తండ్రి దినపడ మాకంటూ కృపను అనుగ్రహించి మేము ఏదైనా మేమని చెప్పుకోవడానికి మాకంటే ఈ లోకంలో ఏమీ లేదు ప్రభావం. కానీ మా బలం, మా సంతోషం, మా ఆనందము, మా నెమ్మది, మా యొక్క అతిశయం ఏదన్నా ఉందంటే ప్రభా అయ్యా రుచి చూసి ఎరిగి నన్ను నా దేవుడు ఉత్తముడని, మా దేవుడు మా బలము మా అతిశయమని, ఆయన మాత్రమే మా జీవుడు అని దేవుడని, ఆయన మాత్రమే మమ్మల్ని విడువక ఎడబాయక ఆయనతో అక్కడ చేర్చుకోగల సమర్థుడు అని నేను ఎరుగున్నాను ప్రభా. ఆయన కోపించునే వాసులకు చెప్పకుండా ఆయన కన్నీరిని కరుణించిన ఎందు ఆయన మరవకుండా మనల్ని అని యువతని ప్రభా పర్వతములు తొలగిపోయినా ఈ లోకమంతా ఒకటైపోయినా దొమలు విడిచిపెట్టే దేవుడు కాదని ముందు మీ వచ్చే వరకు ఈ లోకంలో మాత్రం ఎవరు ఉంటారో లేరు, కానీ అంతవరకు మాత్రం ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు సదాకాలము మాతో ఉంటూ ఈ ప్రతి క్షణము మమ్మల్ని నడిపిస్తూ మా కన్నీలను తుడుస్తూ ప్రభా మాకు ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, బలాన్ని అనుగ్రహిస్తూ ప్రతి క్షణము మాతో ఉన్నాము. ప్రతి గడియ మాత్రం ప్రతి రోజు ప్రతి క్షణము ప్రభా ఈ గడిచిన నెలంతా మమ్మల్ని ఎంతో ప్రేమించిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. నీ మేలుని బట్టి ప్రభా నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తల్లైన మరుస్తుందేమో కానీ మమ్మల్ని మర్చిపోతున్నారు. తండ్రి అయినా విడిచిపెట్టి వెళ్ళిపోతుండేమో కానీ నన్ను విడువను నన్ను అన్నాము. అయాతని లోకంలో అయాతని ప్రభా స్వార్థపూరితమైన ప్రేమలు ఉండొచ్చు, కానీ యువతని ఏ ప్రేమ కంటే ప్రభా బలమైన నీ యొక్క నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని వాగ్దానం చేసినట్టుగా యువతని మీరు చేసిన ప్రతి మేలులన్నింటిని బట్టి మేము తలపోసుకుంటున్నాం. చీకటి మయమైన మా జీవితాలను వెలిగించావు. ప్రతి ఉన్న బధకము నుంచి విడుదలను అనుగ్రహించావు. నేనున్నాను, నేను విడువలని వాగ్దానం చేశావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తానని మీరు అన్నారు. నువ్వు నా నామం ఎరిగినందుకు నేను నిన్ను గణపరుస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభా. తండ్రి అవమాన బదులు రెట్టింపు ఘనతని వచ్చే దేవుడుగా ఆయన మన మధ్యలో ఉంటుండగా ఆయన చేసిన ప్రతి మేలులన్నింటిని బట్టి ఇంతవరకు నిన్ను నన్ను రెక్కల చాటున దాచి ఆయన అపవాది కోరు నుంచి తప్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. థ్యాంక్ యూ దేవానికి. కృప
మధురముగా మార్చి ఘనపరచినావు. మన జీవితాలు నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ ఎంత మాత్రమే మేము కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి మన జీవితంలో మార్గం కనబడట్లేదు, ద్వారాలు కనబడట్లేదేమో, కానీ ఆయన మార్గము లేని చోట మార్గాలను సృజించగల దేవుడు. ఆయన మార్గము కానరాని చోట ఆయన సముద్రమును పాయలు చేసి మార్గమును తెరిచినట్టుగా తెరవగల దేవుడు. ఆయన చిన్నమైపోయిపోయింటే, బలహీనమైపోయింటే, నువ్వు నేను కృంగిపోయింటే ఈ సమయమని చెప్తున్నాను. నువ్వు మాట సారిపోయి ఉన్నావేమో, గమ్యం తెలియక నువ్వు తిరుగుతా ఉండవేమో, నీ నా జీవితం ఏమైపోతుందో అర్థం కాని స్థితిలో కల్లా నువ్వు నేను ఆయన అంటున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను, నేను గమ్యం చేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని. అవును ప్రభు, నువ్వు అతని ప్రభు చేతులు చాకు మా కొరకు ఎదురు చూస్తున్నావు, మా కొరకు మా మధ్యలో సిద్ధంగా ఉండవని నమ్ముతున్నావు. అవును, నువ్వు మాతో ఉన్నావు, మమ్మల్ని విడిపిస్తావు, మమ్మల్ని గమ్యం చేరుస్తావు, మా స్థితిగతులలో మాకు వెలుగును చూపిస్తావు, కృంగిన వారిని లేవనెత్తుతావు. ఓ శత్రువాము అతిశయిపోవద్దు, నేను క్రింద పడిన మేము పైకి లేస్తాము, ఆయన యెహోవా వెలుగు మా మీద ప్రకాశించును. ఆయన నీ మీద నా మీద ప్రకాశించడానికి రాత్రికాల సమయం నీతో నాతో ఆయన సంభాషించడానికి, నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభా, మేము భయపడము ప్రభా, మా జీవితాన్ని అప్పగిస్తున్నాం. మార్గం లేని చోట మార్గములు సృష్టించగల దేవుడు అయ్యా, అతని గమ్యము కానరాని చోట గమ్యములు చేర్చగల దేవుడు. స్థితిగతులకు అర్థం కాని పరిస్థితులలో ప్రభు చుక్కడిగా ఉండి మాకు యజమానుడిగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు. మేము నమ్ముతున్నాం, మా దేవుడు మమ్మల్ని విడిచిపోయలేదని, మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదని, ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదని, ఆయన అరచేతులు దాచిపెట్టి మమ్మల్ని మర్చిపోకున్నట్లు ప్రభా నీకు కృతజ్ఞతలు. నెలంతా మమ్మల్ని ప్రేమించి ఎన్నో పరిస్థితుల మధ్య, ఎన్నో శోధనల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎన్నో రకాల పోరాటాల మధ్య మా జీవితము ఈ నెలంతా గడిచింది ప్రభు. అయినా నీ కృప మేము తలంచుకుంటున్నాం, నీ వేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిస్థితులు ఏవైనా మా జీవితంలో వేలు చేయగల దేవుడు, పరిస్థితులు ఏవైనా నిశ్చయముగా ఆయన మమ్మల్ని చూడవచ్చు దేవుడు అని, నిశ్చయముగా ఆయన ఎవిడెన్షియల్గా మమ్మల్ని మాతోటి మాకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవని మా జీవితాన్ని చేతులకు అప్పగిస్తుంది. చూచుచున్న దేవుడు అయిన నీ చేతులకు మా జీవితాలను అప్పగిస్తుంది. మీరు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఫాదర్. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలులకు, పడిపోయిన మా జీవితంలో ఉద్ధరించి లేపి మమ్మల్ని కనికరించినందుకు, మమ్మల్ని బాగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నజరుడైన యేసు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వీడిని సమర్పిస్తున్న మా ప్రేమ తండ్రి, ఆమేన్. దయచేసి వాక్య సందేశం